ప్రైజ్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవాదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లైవ్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క లైవ్ ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని అనేకులు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని సన్నిధానంలో ఇంకా ఆత్మీయంగా నడిపింపబడతారని మరి ముఖ్య ఉద్దేశమైనదిగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనలోనే మరి ఏకీభవించి మరి ప్రార్థన అంతం వరకు దేవుడు కృప సన్నిధి మనకు తోడుగొన్నట్లుగా మనందరం కూడా ఏక మనసు కలిగి ఏకాత్మతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నామని స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రాలు 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 మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ అయా నీ ప్రేమను బట్టి నీ కనికరమును బట్టి నీ చాలుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అనేక మందికి లేని ధన్యతను భాగ్యమును నాకు మాకు ఇచ్చారు దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా నీ ప్రేమకి నీకు వేలాది వందనాలు 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 స్తోత్రాలు చెల్లిసిన ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు బలపరిచండి ప్రభా. అయా ప్రతి ఒక్కరిపై కృపను కుమ్మరింపచేయండి ప్రభు. మా దేశాన్ని మా రాష్ట్రాలను ప్రభా, ఇతర దేశాలను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. నైజీరియా ప్రాంతాలను ప్రభానైనా అయా క్రైస్తవులపై ప్రభానైనా బిడ్డలైన వారిపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు ప్రభా అయా నన్ను చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. కఠినమైన హృదయాలను మీరు మార్చండి ప్రభానైనా. అనేక మంది ప్రభా లక్షలాది మంది ప్రభానైనా అయా క్రైస్తవుల పైన ప్రభానైనా అయా వారిని నిర్మూలన చేయాలని ప్రభా తన మతముగా ప్రభానైనా అయా ప్రకటించుకొని ప్రభానైనా హతులుగా చేస్తున్నారు ప్రభానైనా. అయా తన వారి ఎదుటే ప్రభు భార్య భర్తలు ఎదుటే ప్రభు బిడ్డల ఎదుటే ప్రభు భయంకరమైన అయా తన కార్యాలు ప్రభానైనా చేస్తున్నటువంటి నాయన దృశ్యాలు మేము చూస్తున్నాము ప్రభానైనా. నాయన అయా తన్ని దర్శించండి ప్రభు. ప్రాంతంలో అధికారులుగా ఉన్న వారితో మీరు మాట్లాడండి ప్రభా. అక్కడ జరుగుతున్నటువంటి హింస నుండి విడుదలనివ్వండి ప్రభానైనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అటువంటి అయా ప్రదేశాలు ప్రభానైనా రాష్ట్రాలు దేశాలు ప్రభు గ్రామాలు పట్టణాలు అయా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభానైనా. అయా తని నాయన బిడ్డలైన వారిపై జరుగుతున్నటువంటి ప్రభా అయా ప్రతి దుష్కార్యాల నుండి ప్రభునైనా అయా తని మా దేశాన్ని మా రాష్ట్రాల నుండి ప్రభునైనా అయా మీరు తప్పించండి విడిపించండి. మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. మా పాప దోషాలు మా పురాధముల ప్రభా అయా మా దేశం మీద ఏలుబడితనం చేయక ప్రభు మా దేశాన్ని మీరు స్వస్థపరచండి ప్రభా. నాయనా నీకు వందనాలు అయా కనికరించండి నాయనా నీకు వందనాలు ప్రభా. నాయకులుగా ఉన్న వారిపై కృపనుంచండి ప్రభా. అయా నీ క్షేమాన్ని ప్రకటించండి నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. న్యాయం కలిగి ప్రభా అయా మంచి పరిపాలన చేయగల సామర్థ్యతను మీరు అనుగ్రహించండి ప్రభా. ఏ ఒక్కరు ప్రభానైనా అయా త్రుట్టిల్లిపోకుండా ప్రభా వారికి ఇచ్చిన అధికారంను బట్టి దుర్వినియోగపరచుకోకుండా ప్రభానైనా అయా సన్మార్గంలో నైనా ప్రజలైన వారు నడిపించగల సామర్థ్యతను జ్ఞానమును వివేకమును ప్రభానైనా అయా నాయకులుగా అధికారులు ఉన్న వారికి నైనా మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభానైనా. అయా ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా బీదులైన వారిని ప్రభు కనికరించని ప్రభు. అయా వస్త్రహీనులైన వారిని ఆరోగ్యము సరిగా లేని వారిని ప్రభు అయా అందచందములు కలిగిన వారి ప్రభు అనేక మందికి లేనటువంటి ధన్యతను భాగ్యమును మాకు ఇచ్చే ప్రభునైనా. అయా ఒక్కసారి మీరు కనికరించండి ప్రభునైనా. అయా నీ బిడ్డలైన వారిని నాయన మీరు దర్శించండి. నీ జనాంగము కొరకు మొరపెడుతున్నాము ప్రభునైనా. ఏ బిడ్డనైనా ఏ ఒక్కనైనా బాధలో వేదనలో ప్రభునైనా కృంగుబాటులో ఉన్నారు ప్రభునైనా. అయా వస్త్రహీనులుగా ప్రభు ఆశ్రయం లేని వారిగా ప్రభునైనా అనారోగ్య పరిస్థితుల్లో ప్రభునైనా అయా తనైనా మంచి ప్లాట్ఫామ్ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు ప్రభా. అయా తనని చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. గుడ్డి వారిని ప్రభు అందహీనులను ప్రభునైనా చోటు వారిని మూగవారిని ప్రభు అయా తన కాలు సరిగా నడవలేనటువంటి వారిని ప్రభునైనా అయా ఆరోగ్యం సరిగా లేనటువంటి వారిని ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభునైనా. అయా సరైన వైద్యం అందలేనటువంటి వారు ఉన్నారు ప్రభునైనా. అయా తన నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు
కృప చూపించండి. వారి గాయాలను మీరు కట్టండి ప్రభా నాయన. వారికి మంచి వైద్యం అందుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీ గాయపడిన హస్తం వారిపైన ఉంచిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి ప్రభా. అయా నాయన దేశంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క నాయన విగ్రహారాధన నుండి విడిపించండి అయా. ప్రతి పచ్చని చెట్టు కింద వ్యభిచారం చేయించున్నారని ప్రభు వాక్యం సెలవిస్తుండగా ప్రభా అయా విడిపించండి అయ్యా. నయనానికి వందనాలు. విగ్రహారాధన నుండి విడిపించండి ప్రభు అయా. తని పాపపు శాపపు లోకంలో నుండి ప్రభునైనా అయా తనినైనా అయా నీ వైపు వారినైనా తిరుగుటకు నీ కృపను అనుగ్రహించింది. వాక్యం సెలవిస్తుంది కదా ప్రభునైనా అయా. ప్రతి నేత్రము నేను చూచునని, ప్రతి నాలుక నేను స్తుతించినని, ప్రతి మోకాలునైనా నీ నామమున వంగునని ప్రభుని వాక్యం సెలవిస్తుండగా అయా తండ్రినైనా దర్శించండి ప్రభు. అంత్య కాలంలో మేమున్నాము ప్రభా. ఏ క్షణం ఏ రీతిగా ఉంటుందో మాకు తెలియని పరిస్థితిలో ప్రభునైనా అయా దుర్దినములు రాకముందు దానిని విడిచిపోకముందే ప్రభునైనా అయా ఎప్పుడైనా ప్రభునైనా నేను సొంత రక్షకునిగా అంగీకరించుకునే కృపను మీరు దయచేయండి ప్రభా. నిర్లక్ష్యమైన కట్టలను విడిపించండి అయ్యా. అయా ప్రతి బంధకాల నుండి విడిపించండి ప్రభా. త్రాగుడనే బంధకాలు, వ్యభిచారం అనే బంధకాలు, దొంగతనమున మోసము అయా అనేకమైన కృత్యాలతో ప్రభునైనా జనాంగంలో ప్రభునైనా అయా ప్రజల్లోనైనా అనేకమైన మోస కృత్యాలతో ప్రభునైనా హృదయం నిండుకొని ఉన్నది ప్రభా. ఏ నరుని హృదయం ఘోరమైన వ్యాధి కలదంటున్న ప్రభు. వారి గ్రహించగల ఎవడునూ లేడంటున్న ప్రభునైనా అయా నువ్వు ఒక్కడవే ప్రభునైనా గ్రహించగలవాడు. నువ్వు ఒక్కడవే ప్రభునైనా ఆ హృదయాన్ని సరి చేయగలవాడు ప్రభు, బాగు చేయగలవాడు ప్రభునైనా నీకు వందనాలు ప్రభు. అయా వారి తలంపులోనైనా వారి ఆలోచనలు మా హృదయాంతరంగంలోనైనా నువ్వు ఎరిగిన దేవుడు ప్రభు. అయా మేము కూర్చుండిట లేర్చడానికి తెలిసిన ప్రభునైనా అయా మా పైన దృష్టి నిలిపించిన దేవుడు ప్రభునైనా నీకు వందనాలు. నామం ఎక్కడ మాట్లాడుకునిచ్చున్నామా ప్రభా. వారి మధ్య నేను ఉంటానంటున్నా, వారితో కూడా నేను ఉన్నానంటున్నా ప్రభునైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నైనా నీకు వందనాలు. నేను చూస్తున్నామనే భయం కలిగి ప్రభా అయా నైనా నా దేవుని చూస్తున్నాడని ప్రభు భయముతో ప్రభునైనా అయా ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి ప్రభునైనా అయా. నీ కృపలోనైనా ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎప్పుడు నద్దాన దినం మంది ఎవరైతే మందిరాలకు వెళ్ళకుండా ప్రభునైనా అయా నీ సన్నిధానంలోనైనా నిలిచి ఉన్నారో ప్రభునైనా అయా తననైనా లైవ్ చూస్తున్నారో ప్రభాతో మీరు మాట్లాడండి ప్రభా. అయా హృదయాలను ప్రభు ఉన్న గలిబిలిని మీరు తీసివేయండి ప్రభునైనా. వారి హృదయాంతరంగంలో ప్రతి వ్యాధులను మీరు తీసివేయండి ప్రభా. ఏ సమస్య కొరకునైనా మొరపెడుతున్నారో ప్రభా, ఏ అక్కర కొరకునైనా ఎదురు చూస్తున్నారో ప్రభునైనా అయా మీరే సహాయము దయచేయండి ప్రభునైనా అయా. నైనా కృప చూపించినైనా కృప చూపించినైనా అయా నీ సహాయాన్ని మీరు అనుగ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా కృప కలిగిన దేవుడు ప్రభా, కన్నగల దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. అయా నీ ప్రజల పట్ల నాయన చూపుతున్న ప్రేమ అపారమైనది ప్రభా నైనా నీకు వందనాలు. అయా నీ ప్రజలైన వారిని మీరు దర్శించండి. పాపపు శోప ఈ యొక్క లోకంలో నుండి విడిపించి ప్రతి మాలిన్యమును మీరు కడిగి వేసిన ఆయన అయా నీ కొరకునైనా నైనా నీ కొరకు నిలబడగలిగే కృపను మీరు దయచేయండి ప్రభా. అయా నైనా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిపై నీ కృపను ఉంచమని ప్రభా. అయా నైనా నీ వాక్యము ద్వారా ప్రభా అయా నాతో మాతో మీరు మాట్లాడండి. అయా పాటల ద్వారా ప్రభా, ఆరాధన ద్వారా ప్రభా నీ నామము హెచ్చించబడినట్లుగా ప్రభా నీ ఆత్మ కుమ్మరింపును మాకు దయచేయండి ప్రభా. నైనా ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నా ప్రభా. అయా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగలిగే కృపను మాకు దయచేయండి. నీ ఆత్మ సర్వ సత్యములోకి నడిపిస్తుందని ప్రభా. అయా నైనా నీవే తన మార్గమును సత్యమును జీవమునై ఉన్నావు ప్రభా. సత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించినైనా అయా కృప చూపించండి. అయ్యా బలమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభా. అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా. అయా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కృప కలిగిన హస్తాలకు ప్రభా నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా అయా మీరే ప్రభా నాయన కార్యక్రమం అంతము వరకు ప్రభా నేను అధ్యక్షత వహించిన నెట్వర్క్ ని ప్రభా నీ స్వాధీనంలో ఉంచండి. ప్రజలైన వారిని నాన్న ఆధీనంలో ఉంచి చూసిన వారిని చూడబుద్ధిని కలగచేయండి అయ్యా. అయా వినిచిన వారికి వినబుద్ధిని కలగచేయండి ప్రభా. విని విడిచిపెట్టే వారిగా కాక వారి హృదయంలోనైనా అయా నీ మాటలు విత్తనము వలె నాటబడి ప్రభానైనా వృక్షము వలె నీలో ఫలించుటకు ప్రభా, అభివృద్ధి చెందుటకు ప్రభానైనా నీలో నాటబడుటకు ప్రభునైనా విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రభు
ప్రభా. అయా ప్రతి ఒక్కరూ నడిపింపబడటకు నీ కృపను దయచేయండి ప్రభా. ఎవరు వట్టి వారిగా ఉండకూడదు ప్రభా. అయా బలహీనులుగా ఉండకూడదు ప్రభా. నైనా ఆత్మలో బలము పొందుకునే వారిగా ప్రభా ప్రతి వారిని మీరు సిద్ధపరచండి. వాక్యము చేత నాటబడిన వారి వారే ప్రభా. నీలో ఫలించే వారిగా ప్రభు నేను మేము ఉండటకు కృప చూపించండి ప్రభా. అయా సహాయము దయచేయమని ప్రభు. నీ వాక్యానుసారమైన జీవితం జీవించగలిగే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు మీ యొక్క నామం మాత్రమే చెల్లించుకుంటూ అయ్యా మీ నామం మాత్రమే ఘనత వహిస్తూ ప్రభు నాయన మీరే ప్రభు హెచ్చించబడాలి ప్రభా. మేము తగ్గింపబడాలి ప్రభు నాయన. ఈ నామం మాత్రమే హెచ్చించబడాలి ప్రభా. అతి కార్యమును నాయన మీరు జరిగించమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్న జరేడనే యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. Marathi
ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా నీది గొర్రెపిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా నీది గౌరవము మనసయ్యా యేసయ్యా గౌరవము మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ఆదరించే మనసయ్యా యేసయ్యా ఆదరించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము నాంతవరకు విడచిపోలేనయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మరొక పాట పాడుకుని ప్రోగ్రాం అన్నాడు మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు మన్నాను నిలిచినావు మన్నాను కురిపించినావు అన్నా నుండి నిలిచినావు యెహోవా ఈరే చూసుకునేను యెహోవా ఈరే చూసుకునేను సర్వము సమకూర్చెను ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే హల్లెలూయా 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 మరొక పాట పాడుకొని ప్రభునామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పిపోయినా నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. తప్పిపోయినా గొర్రెను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా. నిన్ను చేరే మార్గంలో నేనుండగా మళ్ళీ నా కాళ్ళకు అడ్డుగా ఉన్నది. నిన్ను చేరే మార్గంలో నేనుండగా
వెలుగువై నా చింతకు నీవు చేరువై నా దరికి నీవు రావా నా యేసయ్యా తప్పిపోయినా తరలేను నేను నీ దరికి చేర్చుకో యేసయ్యా తప్పిపోయినా తరలేను నేను నీ దరికి యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా యజమానుడా నా యజమానుడా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా పోయినా నేను మనకి మహిమ కలిగినగాక ఇంతవరకు మరి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకున్నామని వాక్యం చదువుకుని మరి ఆరాధన అనుకున్నాను. దేవుడు మనకు ఆశ్రయంలో దొరికినై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జనములు ఘోషించు నిలుపు కట్టినను అవి పొంగినకు పర్వతములు కదిలను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలవలో దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దాన్ని సహాయం చేర్చున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధంలో మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తగినరకు వాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదను, భూమి మీద నేను మహోన్నతుడు నగుదను. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా
వాళ్ళ స్తుతి ఆరాధన ద్వారా మనతో మాట్లాడినట్లుగా మన బలపరిచినట్లుగా ప్రతి ఒక్కరూ కూడా మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో మన దేవుడిని వాళ్ళని సేవించమని దేవుని వాక్యము సెలవిస్తుండగా ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధానంలో మన స్వరములు ఎత్తి కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దామని స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ అయానికే వందనాలు 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం 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 దేవానికే మహిమ నీకే మహిమ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఆవరించండి ప్రభు అయా మా కుడి ప్రక్కలను ఎడమ ప్రక్కలను మా చుట్టూను నాయన మీరు ఆవరించండి పరిశుద్ధాత్మ దేవ అయా నీ సహాయంకే వేడుకొనిచున్నాము ప్రభు నాయన నీకు స్తోత్రములు 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 ప్రభు ఈ ఆత్మ కార్యములు మా పట్ల మీరు జరిగించండి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు స్తోత్రములు అయా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అయా నీకు రబాషదే గ్లోరీ హల్లెలూయా 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 నీ ఆత్మ చేత మమ్మల్ని నింపు పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు 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 అయా నీకే మహిమ నీకే మహిమ నీకే ప్రభావం నీకే ప్రభావం నీకే ప్రభావం నీకే ప్రభావం అయా నీకే స్తుతి 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 దేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ వందనాలు 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 వందనాలయ నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును యేసయ్యని ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యని ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యని ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యని ఆరాధింతును మందల గొర్రెలు లేకున్నాను చాలా పశువులు లేకున్నాను మందల గొర్రెలు లేకున్నాను చాలా పశువులు లేకున్నాను ఏమి నాకు లేకున్నా కష్టకాల సమయన్నా ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందింతును యేసయ్యని ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యని ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యని ఆరాధింతును
యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, అంజూరపు చెట్టు పూయకున్నను. ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, అంజూరపు చెట్టు పూయకున్నను. ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా కష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా కష్ట సమయమందైనా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. అవును ప్రభా, నేను ఆరాధించేవారు అయా, ఏమున్నా లేకపోయినా ప్రభా, అయా మందల గొర్రెలున్నా లేకపోయినా ప్రభా, అయా పశువులున్నా లేకపోయినా ప్రభా, నేను ఆరాధిస్తానంటున్నాడు ప్రభా. నాయనా అయా దావీదు వలె ప్రభా నేను ఆరాధించే కృపను మాకు ఇవ్వండి ప్రభా. అయా నీ ఆత్మ కార్యమును ప్రభా మా పట్ల మీరు జరిగించండి ప్రభా. దేవానికే స్తోత్రాలయ, వందనాలు 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 ప్రభా. అయా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ప్రభావము తండ్రి. అయా నీ ఆత్మ కార్యమును మా పట్ల మీరు జరిగించండి ప్రభా. ఏమి ఉన్న లేకపోయినా ప్రభా, అయా నీ భక్తులు ప్రభా నీ అంత ఆనందిస్తున్నారు ప్రభా, నేను ఆరాధిస్తున్నారు ప్రభానైనా, అది కేవలం నీ కృప వలనే ప్రభానైనా. నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా మా బలము వలన కాదు ప్రభా, అయా మా ధనము వలన కాదు ప్రభానైనా, మా భక్తి వలన కాదు ప్రభా, కేవలం అది నీ కృప వలనే ప్రభానైనా. నీకు స్తోత్రాలు 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 ప్రభా. అయా నీలో ఆనందించాలన్న ప్రభా, అయా నీళ్ళని మేము నిలిచి ఉండాలన్న ప్రభా, నీ కృప మాకు ఉండాలి ప్రభా. అయా నాయనా నీకే వందనాలు 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 వందనాలయ్యా. అయా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా నీకే వందనాలు 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 తండ్రి. నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నీకే వందనాలు 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 తండ్రి. నీకే మహిమ 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 మహిమ.
కృపా కృపా నీ కృపా 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 యేసు కృపా 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 నీ కృపా 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 యేసు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నమ్మికయుంచియున్నాను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ Yes,
నమ్మికయు ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే నిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీకే సమస్తము సాధ్యమే ప్రభు. నీ కృపతోనైనా అయ్యా నువ్వు సమస్తాన్ని సాధ్యపరచగలవాడు ప్రభు. నీ కృపను మెండుగా మా పైన మీరు కుమ్మరించండి ప్రభు. నీ పరిశుద్ధ ఆత్మను మా పైన మెండుగా మీరు కుమ్మరించండి ప్రభు. అడుగు వారికి నిశ్చయమని ఆత్మను అనుగ్రహించదనను ప్రభు. అయ్యా అతని కొరత లేకుండా నేను అనుగ్రహిస్తాను. నీ నోటిని బాగుగా తెరువు, నీ నింపుదని అంటున్నావు ప్రభు. నైనా నీకు స్తోత్రాలు ప్రభు. మేము అడుగుచున్నాము ప్రభు. నీ కృపను నాయన మా పైన మెండుగా మీరు కుమ్మరింపచేయండి ప్రభు. అయ్యా మేము కృప లేకపోతే నైనా దినాలు మేము బ్రతుకుండేవారం కాదు ప్రభు. అయ్యా ఈ దినాన్ని మేము సజీవులుగా ఉండేవారం కాదేమో ప్రభు. కనులైన వారు గొప్పవారు, అందచందనములు కలిగిన వారు ప్రభు. అనేక భోగములు కలిగిన వారి దినాన్ని లేరు ప్రభు. నైనా వారికంటే మేము శ్రేష్ఠము గొప్పవారము కాదు కానీ ప్రభు కేవలం నీ కృప వల్లనే ప్రభు ఈ దినము మేము చూడగలుగుతున్నామంటే ప్రభు, ఇలా నిలబడగలుగుతున్నామంటే ప్రభు. నైనా అయ్యా మేము స్తుతించగలుగుతున్నామంటే అది కేవలం నీ కృపే ప్రభు. నైనా నీకు వందనాలు. మాకు ఆరోగ్యం నిచ్చావు, ఆయుష్ నిచ్చావు ప్రభు. నైనా అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ సన్నిధానంలో ప్రభు అయ్యా మాకు ఇవ్వబడిన నైనా ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. నైనా ప్రతి ఒక్కరునైనా అయా ప్రతి నిత్యమును స్తుతించుకునే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభు. నైనా అయా అతను అనేక మందికి లేదయ్యా. అయా కళ్ళుండి చూడలేని వారు ఉన్నారయ్యా, నోరుండి మాట్లాడలేని వారు ఉన్నారయ్యా, చెవులుండి వినలేని వారు ఉన్నారు ప్రభు. నైనా అయా వారికంటే మేము శ్రేష్ఠులము కాదయ్యా. మంచి అవయవములు ఇచ్చావు ప్రభు.
అయా చేతులెత్తి నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా నాయన భాగ్యమునిచ్చా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. వందనాలయ్యా. అయా నైనానికే వందనాలు స్తోత్రాలు. మా చేతులు జోడించి ప్రభా అయా మా కరుములెత్తి నిన్ను స్తుతించేవారముగా ప్రభా, మా స్వరములెత్తి నిన్ను పాడేవారముగా ప్రభా నైనా మమ్మల్ని స్తుతించి స్తుతపరచండి ప్రభా. అయా కృప చూపించనయ్యా. అయా బలము కలిగిన వారు ఉన్నారయ్యా. అయా నైనా ధనము కలిగిన వారు ఉన్నారు ప్రభా నైనా. అయా వారికంటే మేము శ్రేష్ఠులు కాదు కానీ ప్రభా అయా కేవలం నువ్వు చూపిన కృపనయ్యే. కృపే ప్రభా నీ చూపిన కృపను బట్టి ఏ ప్రభా నైనా నీకు వందనాలు స్తోత్రాలు. జ్ఞాపకంలో ఉంచుకున్నావు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ జ్ఞాపకంలో మేము ఉన్నామయ్యా నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అందులో బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ప్రతి ఒక్కరిని నన్ను నీలో బలపరచునయ్యా. వారందరి పని నీ కృపను కుమ్మరింపచేయండి ప్రభా. ఏ పరిస్థితుల్లో నన్ను నీకు మొరపెడుతున్నారో ప్రభా, ఏ ఇబ్బందుల్లో నన్ను నీకు మొరపెడుతున్నారో ప్రభా, నన్ను ఏ వ్యాధిగా బాధల్లో ఉండి ప్రభు నీకు మొరపెడుతున్నారో, ఏ ఆర్థిక పరిస్థితుల బట్టి నీకు మొరపెడుతున్నారో అయా నీ కృపను నాయనా చాలినంతగా ప్రభా వారి కుటుంబాల్లో మీరు కుమ్మరింపచేయండి, వారి హృదయాల్లో మీరు కుమ్మరింపచేయండి ప్రభు నాయన. నువ్వు చాలిన దేవుడు ప్రభా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నైనా. నాకు మొరపెట్టమని నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నా ప్రభా. నీకులో విశాలతను నేను కలగజేస్తాను అంటున్నా ప్రభా నైనా. అయా నైనా నీకు నిత్యముగా మరి ఆలకించే దేవుడు అని ప్రభా. అయా నైనా మమ్మల్ని విడిపించగలవాడు అని ప్రభా నైనా. అయా ఇరుకులో నుండి నాయన మా విశాలతలోనికి నువ్వు నడిపించగల గొప్ప దేవుడు అని ప్రభా నైనా. నిన్ను ఆశ్రయించినావు ప్రభా. అయా నిన్నే కేడముగా దుర్గముగా శైలముగా మిమ్మల్ని ఎంచుకొని ఉన్నావు ప్రభా నైనా. అయా మా వ్యాధిలో బాధలో బలహీనతలో అయా నీవేనైనా మాకు ముందుండి నడిపిస్తున్న దేవుడు అయ్యా నైనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభా. అంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నేను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా అలాగే చూసిన ప్రతి ఒక్కరిపైన కృపను కుమ్మరింపచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచు, ఆత్మీయతను ఇంకను మీరు స్థిరపరచండి ప్రభా. ఆవగింజంత విశ్వాసమును ప్రతి వారిలోనే మీరు కలగచేయండి ప్రభా నైనా. నీకు వందనాలు ప్రభా. అయా ఆవగింజంత విశ్వాసం అంటే చాలా అంటున్నావు ప్రభా నైనా. అయా అతి విశ్వాసము కలిగిన నీలో నాయన ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి ప్రభా. అయా విశ్వాసంలో కనుగొందిన అంటున్నావు ప్రభా నైనా. ఎదు దినాలు దగ్గరికి ఉన్నాయి ప్రభా నైనా. ఎదు దినాల్లో మేము ఉన్నాము ప్రభా. మా విశ్వాసాన్ని మేము కాపాడుకునేటకు ప్రభా, మా భక్తి జీవితాన్ని ప్రభా అయా తన అనేకులకి ప్రభు మాదిరికరముగా ఉండేటకు నైనా మేము కనపరుచుకునే రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయాటి కృపను మా ఎళ్ళ మీరు కుమ్మరింపచేయమని, ప్రతి వారిని నీలో బలపరచమని ప్రభా. ఈ కార్యక్రమం అంతము వరకు మీరు అధ్యక్షత వహించమని ప్రభా. నీ ఆత్మ స్వరూపంలో నీ ఆత్మ నడిపింపులోనికి ప్రభా నీ దాసుని నిలబడుచుండగానైనా నోటికి మీరు తోడయండి ప్రభా. నీ గుడార్థమైన సంగతులను మర్మములను మీరు బయలుపరిచి మాతో మీరు మాట్లాడమని ప్రభా. నీ వాక్యము చేత ప్రభు మీరు సరిచేయబడటకు నాయన, నీలా నాటబడటకు ప్రభా. మాలో ఉన్న వచ్చే మాలిన్యం అంతటినీ విడిచిపెట్టుకునేటకు నీ కృపను మాకు సహాయము దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మరి వాక్యాన్ని అందించుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో ఉండవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మేము మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. सबको जय मसीह की एक और बार इस ऑनलाइन पे आके आपके बीच में प्रभु के वचन बांटने के लिए परमेश्वर ने एक अवसर हमको दिया है. सबको जय मसीह की. మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అండి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, సమాధానకర్తానికి స్తోత్రాలు. నైనా వాక్యం ఇచ్చుచున్నాము. మాట్లాడేవాడు నీవై ఉన్నావు ప్రభా. మిమ్మల్ని మేము సరి చేసుకునే కృప మాకు దయచేయండి. నీ కృప నుంచి నీ ఆత్మ చేత నడిపించండి నాయన. అయా మాలో ఇక సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు సరి చేసుకొని నీ రాకడ కొరకు ప్రభు ఎదురు చూసే కృప మాకు దయచేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పునరుద్ధాన దినం రోజు దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే మరి మీకాలు అనే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ స్త్రీ ఎలాంటిది? ఈ స్త్రీ ద్వారా నీవు నేను ఏమి నేర్చుకోవాలి, మనలో ఏం సరి చేసుకోవాలనేది దేవుని యొక్క వాక్యం నుంచి దినాన్న మనం చూసుకున్నట్లయితే, మీకాలు అనగా దేవుని వంటి వాడు ఎవడు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇజ్రాయేల్ మొదటి రాజు సౌలు యొక్క రెండో కుమార్తెగా ఈ యొక్క మీకాయలను మనం చూస్తూ ఉంటాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుంచి. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. We can see here today on the topic of Michal. The 2 Samuel chapter 6 verse 16. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యొగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. And it was so, as the ark of Jehovah came into the city of David, that Michal, the daughter of Saul, looked out at the window and saw King David leaping and dancing before Jehovah, and she despised him in her heart. ఇక్కడ మనం చూసుకుంటే ఇక మీకాయేలు సొంత భర్త అయిన దావీదుని చూసి తన మనసులో అతన్ని హీనపరచినని వాక్యము మనకి తెలియపరుస్తుంది. నిజమే, దావీదు ఏం తప్పు చేశాడండి? దావీదు ఏం తప్పు చేయాలి? అక్కడ కింద వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదు అంటాడు, ఇదిగో మిమ్మల్ని ఎవరిని కాకుండా నన్ను ఎన్నుకున్నాడు కదా, నన్ను ఏర్పరచుకున్నాడు కదా, మరి ఎక్కడో ఉండాల్సిన నన్ను, గొర్రెలు కాసుకోవాల్సిన నన్ను దేవుడు నన్ను ఈ రాజ్యానికి రాజుగా నిలబెట్టాడు కదా, మరి అందును బట్టి నేను ఇదిగో ఈ యొక్క స్థితిలో బట్టలు చెప్పుకొని ఎవరో చూస్తున్నారని చెప్పి కాదు, కానీ నేను నా దేవాతి దేవునికి నేను ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నానని. ఇది నేను కూడా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు మొట్టమొదటిగా ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? దేవుని తెలుసుకోక ముందు, దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుడు ఆశీర్వదింపక ముందు, ఆశీర్వదించిన తర్వాత, కొంతమంది ఆశీర్వాదం పొందుకొని కూడా దేవుని తెలుసుకొని కూడా మొదటి యేసిన వారి వలె, మొదటి పాత రోత జీవితం వలె దావీదు మాత్రము దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఇదంతా తన భార్య అనే మికాలు చూసి తన మనసులో ఏంటి ఈ యొక్క వ్యక్తి ఇలా చేస్తున్నాడు? ఒక రాజు ఉండి నడి రోడ్డు మీద ఆ బట్టలు చింపుకొని మరి వాళ్ళ ఎదుట డాన్సులు వేయటం ఏంటి, ఆ చిల్లర పనులు ఏంటి, రకరకాలుగా తన మనసులో హీనపరుచుకుంటుంది, ఆలోచిస్తుంది. ఎవరైనా సొంత భర్తని ఆ విధంగా ఆలోచిస్తారండి? భార్య అయిన వాళ్ళు. ఇది లోకము కూడా అలానే ఉన్నది, లోక పరిస్థితి, లోక పోకడు కూడా అలానే ఉన్నది. నీ పరిస్థితి ఎలా ఉన్నది? నీ భర్తను అసహించుకుంటున్నావా? నీ భర్తని నీవు హేళనగా చేసి చూస్తున్నావా? నీ భర్త నువ్వు తక్కువ వాడిగా చేసి చూస్తున్నావా? నీ భర్త ఎందుకు అలా చేస్తున్నాడు కనీసం నీకు గుర్తుందా, తెలుస్తుందా, అర్థమవుతున్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మీకాయేలంట అతను నాట్యమాడుచూ వస్తుంటే తన మనసులో అతన్ని హీనపరుచుకుంటుంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుంచి మరి 6వ వచనము 7వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 verse 1 to 7. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని మీద స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడు గాను, వ్యాధిని అనుభవించుడు గాను, మనుషులు చూడలేని వాడును గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి
మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇంతండి, మీకాయేలు దావీదును చూసి ఏ విధంగా అయితే హీనపరిచిందో, ఇదే నాన్న దేవుని తెలుసుకున్న నీవు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా అలానే చూస్తున్నా. ఇతరులు అన్ని జనాంగములు కూడా ఆయన అలానే చూస్తున్నా. ఆయన నీ కొరకు నా కొరకు ఎంతగా తన ప్రాణాన్ని అర్పించాడు, క్రయధనం చెల్లించాడే. కష్టాలు, పిడిగుద్దులు, ఉమ్ము వేయబడ్డది, అయినప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదంట. ఇదే నాన్న యూదులు ఒక మారే వేశారు. ఆయన తెలుసుకున్న నీవు నేను మనమందరము కూడా రోజు రోజుకి నానాటికి ఆయన్ని సిలువ వేస్తూనే ఉన్నాం. ఆ యొక్క గొప్పతనం నీకు అర్థం కావట్లా. మన అతిక్రమముల బట్టి అతడు గాయపరచబడ్డాడు. ఎవరు చేస్తారండి ఆ విధంగా నీ కొరకు? నీ కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు? నీ కొరకు దెబ్బలు తినే వాళ్ళు ఎవరు? నీ కొరకు ఆ యొక్క రక్తాన్ని చిందించేవారు ఎవరు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. But he was wounded for our transgressions, he was bruised for our iniquities. Who will give that blood? None other than the Jesus Christ. మనుషులు ఎవరు కాదు, కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువ మాను మీద రక్తాన్ని క్రయధనముగా చెల్లించాడు. ఆ ప్రేమ నీకు అర్థం కావట్లా. ఆనాడు ఆ మీకాలుకు కూడా దావీదు ఎందుకు చేస్తున్నాడో అది ఆమెకు అర్థం కావాలా. హీన స్థితిలో సొంత భర్తని ఆమె చూస్తూ ఉన్నది. ఇది నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా నీ భర్తను అవేదయంగానే చూస్తున్నావా? భర్తను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది భార్యలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దావీదు దేవుడు నన్ను హెచ్చించాడని, దేవుడు నన్ను గణపరిచాడని, దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడని చెప్పి మనసారా ఆరాధిస్తున్నాడు. దావీదు వలెనే నాట్యమాడి దేవా నిన్ను స్తుతించేదా, దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదా. నిజమే, ఆయన ఆ విధంగా నువ్వు స్తుతించగలుగుతున్నావా? ఆయన ఆ విధంగా నువ్వు ఆరాధించగలుగుతున్నావా? ఆయన ఆ విధంగా నువ్వు గణపరచగలుగుతున్నావా? ఆయన నీకు మేలు చేశాడు కదా. నీవు ఉండాల్సిన స్థితిలో నుంచి దేవుడు నిన్ను అభివృద్ధి చేశాడు కదా. నిన్ను లేమిలో నుంచి కలిమిలో నుంచి నిన్ను సమృద్ధినిచ్చాడు కదా. ఇది నీ పరిస్థితి ఎలా ఉన్నది? ఎక్కడ వేసినారో అక్కడే కాకుండా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచినాడు. ఒకనొక దినాన నువ్వు పరకల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేపలేదా? ఆ మంచాన పడిపోయినప్పుడు ఎవరు నీకు దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను లేపలేదా? ఆ పూర్వ గుడిసెలో ఉన్నప్పుడు ఇది నీవు ఒక మంచి గృహంలో ఉన్నావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించలేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు మనసారా ఆయన ఆరాధించలేకపోతున్నావు? ఎవరు చూస్తారని అనుకుని నీలో ఉన్న ఆ యొక్క ప్రేరేపణ దేవుడు వాక్యము సెలవిస్తుంది. ఆయన ఆరాధించేవారంట పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ దేహముతో ఆయన ఆరాధించమని వాక్యము సెలవిస్తుంది. వై యు మేక్ యువర్ సెల్ఫ్ రెస్ట్రిక్ట్? నేను నువ్వే ఎందుకు? కొంతమంది అసలు ఆరాధించమంటే అసలు వాళ్ళకి ఎవరో పనిష్మెంట్ ఇచ్చినట్లుగా కదలరు, అక్కడే ఇక స్టాచ్యూ లాగా నిలబడతారు. ఆ చేతులు బెగబట్టిపోయి, కాళ్ళు బెగబట్టిపోయి ఆరాధన ఇంతసేపు ఇక కదలకుండా ఉంటారు. నీ పక్క వాళ్ళు చూస్తారనో, ఎదుటి వాళ్ళు చూస్తారనో, ఎవరో చూస్తారని కాదు, కానీ నీవు దేవునికి ఏ విధంగా ఆరాధిస్తున్నావు, నీవు దేవుని ఏ విధంగా గణపరుస్తున్నావు. నువ్వు చప్పలు కొడతావో, చేతులు ఎత్తుతావో, భాషలతో మాట్లాడతావో, ఏ రీతికైనా నీవు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. మనుషుల కొరకు కాదు, దేవుడు నీ కొరకు గొప్ప కార్యము చేశాడని నీవు ఆ రీతిగా ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 1 onwards. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు
అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజాలల వంటి నాలుక విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే, ఇదేమి అని చెప్పి. అక్కడ చూడండి, అక్కడ ఆఖరిగా మనం ఒక మాట చూసుకున్నట్లయితే 13వ వచనంలో ఆ వాక్యం అందరికి తెలిసి ఎన్నో మార్లు ఉన్నారు. 13వ వచనంలో అంటాడు, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. ఆమేన్. ఏంటండి, అది వాళ్ళకి తెలియట్లా, అది వాళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళందరూ పరిశుద్ధాత్మను నింపబడి మరి వాళ్ళు కూడా అన్య భాషలతో మాట్లాడుతుంటే కొంతమంది అంటున్నారంట, వీళ్ళు మందమత్తులై మొత్తులతో ఆ మద్యము తాగి కొత్త మద్యము తాగి ఈ విధంగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారని చెప్పి అపహాసం చేస్తున్నారంట. వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు? లెట్ ఇట్ బి. నీవు ప్రభుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు, నీవు ప్రభుని ఏ విధంగా గణపరుస్తున్నావు, నీ హృదయము తెలీదా దేవునికి? ఎవరు ఏమనుకుంటే నీకేంది? వాళ్ళకి అది ఇప్పుడు అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. నేనంట వాళ్ళు వెర్రివారు. ఆ వాక్యం కూడా దేవుని వాక్యం నుంచి మనము చూసుకున్నట్లయితే 1 కొరింథీ 2 అధ్యాయం 14 వచనంలో, 1 కొరింథీ రాసిన పత్రిక 2 అధ్యాయం 14, 15, 16 వచనం, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయమే అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతను వివేచింపడదురు గనుక అతడు వారిని గ్రహింపడు. ఆత్మ సంబంధమైన వాడు అన్ని విషయములను అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతను వివేచింపబడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయన బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారు. ఆమేన్. The book of 1 Corinthians chapter 2 verse 14 to 16 ఈ విధంగా మనకు చెప్తుందండి. ఏంటంటే, ఎవరైతే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఉంటాడో దేవుని ఆత్మ విషయంలో వాడు అంగీకరింపడు. వాడు అసలు ఏంటంటే ఇది అసలు వ్యర్థము, ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, ఇది అసలు ఎక్కడ లేదు, వాడి గ్రహింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉంటాయి అంట. పరిశుద్ధాత్మను నింపబడినప్పుడు ఇందాక అన్నాను కదా, నెవర్ ఎవర్ మేక్ రెస్ట్రిక్ట్ టు యువర్ సెల్ఫ్. ఆయన నీలోకి వచ్చినప్పుడు, ఆయన నీలో ఉన్నప్పుడు నీవు ఎవరు ఏదో అనుకుంటారని కాదు, కానీ మనస్సు పూర్తిగా ఆయన ఆరాధించి చూడు. దావీదు కూడా అదే చేశాడు. ఎక్కడ ఉన్నానని కాదు కానీ, ఏ ప్రాంతంలో, ఏ దేశంలో, ఏ ప్రదేశంలో ఎక్కడ నిలబడ్డానని కాదు కానీ, దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నన్ను వాడుకున్నాడు, దేవుడు నన్ను ఆ యొక్క మునుపటి స్థితి నుంచి దేవుడు నన్ను ఆస్వాదించాడని చెప్పి బట్టలు చెప్పుకొని దేవుని ఆ నామము గణపరుస్తూ, స్తుతిస్తూ, గంతులు వేస్తూ, నాట్యమాడుతూ ఆయన గణపరుస్తున్నాడే. ఇది నీ పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను ఏమి లేని స్థితి నుంచి ఈ విధంగా నడిపించాడు కదా. ఇదిగో నలుగురు జనాంగంలో నిన్ను ఒక ప్రత్యేకించి వేరుపరిచి నిన్ను ఏర్పరచుకుని యొక్క స్థితిలో ఉంచాడు కదా. నువ్వెందుకు? కొంతమందికి చప్పర్లు కొడతాం కూడా ఇబ్బంది. చేతులు ఎత్తండి ఎత్తుతారు, చప్పర్లు కొట్టండి. ఇట్ ఈస్ నాట్ దట్. నీకై నీవు ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, నీకై నువ్వు అయ్యా నువ్వు నా పట్ల చేసిన మేలుకై ప్రభా నేను స్తుతిస్తున్నా, నేను గణపరుస్తున్నా. నిన్ను చూసి పక్క వాళ్ళు అపహాసించొచ్చేమో, హేళన చేయొచ్చేమో, నవ్వొచ్చేమో, నో ప్రాబ్లం, నథింగ్ టు. నీవు దేవునికి అర్పిస్తున్నావు. ఆ అర్పణ దేవునికి అంగీకారంగా ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో నింపబడినప్పుడు నీవు అన్య భాషలతో మాట్లాడేది, ఆయన గణపరిచేదవో, ఆయన స్తుతించేదవో. ఆ యొక్క ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని ఆత్మ విషయంలో వాడు అసలు అంగీకరింపడంట. అవి అతనికి వెర్రితనంగా ఉంటాయంట. కానీ నీవు నేనంట ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. వాడికి అది తెలియట్లా, వాడు ఏం చేస్తున్నాడు తెలియట్లా. కింద వచ్చిన అంటాడు, ఆత్మ సంబంధమైన వాడు వాటన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఇప్పుడు నీలో నాలో ఎవరనంట, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమై ఉన్నామంట.
క్రీస్తు మనసు నీలో ఉన్నట్లయితే నీవేం చేస్తావు అంటే మనసారా ఆయన ఆరాధిస్తావు, హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తావు, ఘనపరుస్తావు, దేవుడు చేసిన మేలులు మరొక ఆయనను స్తుతించేవాడుగా ఉంటావు. చూడండి 2 సమూయేలు 6వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. 2 Samuel chapter 6 verse 20 to 23. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇజ్రాయేలుకు రాజైన నీవు నేడు బట్టలను తీసివేసినంత ఘనముగా కనబడితివని అపహాస్యం చేసినందున. ఎవరండి భార్య సొంత భర్తను ఆ విధంగా నానా మాట్లాడుతుందా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఎట్లా అంటుందంట? హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడు ఒకడంట భర్తను పట్టుకొని, వ్యర్థుడు ఒకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇదిగో ఇజ్రాయెల్ రాజైన నీవు నీ బట్టలు తీసివేసి ఎందుకు ఇలా దగ్గర చేస్తున్నావు అని చెప్పి అపహాస్యము చేస్తూ దావీదుతో మాట్లాడుతుంది. కానీ దావీదు కూడా కృంగిపోవాలి. ఆమె హల్లెలూయా. దావీదు కూడా ఎన్నడు కూడా ఎందుకు ఈ విధంగా ఇలా మాట్లాడుతుందని ఈ విధంగా బలహీన పడిపోలా. ఆయన అంటాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలుకు తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధిని నేను ఇలాగు చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తినంట. ఆమె హల్లెలూయా. ఎంత గొప్ప మాట అంటే ఆమె ఆ విధంగా మాట్లాడుతుందని కొంతమంది బలహీన పడిపోతారు, కృంగిపోతారు. ఎందుకు నా భార్య ఈ విధంగా మాట్లాడుతుంది, ఎందుకు నా భర్త ఈ విధంగా మాట్లాడుతున్నారు, కృంగిపోతారేమో. నో ప్రాబ్లం. నీకు దేవునికి ఉన్న సంబంధం. ఆమె హల్లెలూయా. ఎవరు ఏమనుకుంటే నీకే, నీకు దేవునికి ఉన్న సంబంధం. ఏమున్నా లేకున్నా నేనేమైనా ప్రభువా నేను నిన్నే స్తుతిస్తాను. నిజమే. ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ఆయన మనం స్తుతించే వారిగా ఉండాలి, ఆయన మనం గణపరిచే వారిగా ఉండాలి. ఎవరు ఏమనుకుంటే నాకే, నేను నా దేవుణ్ణి ఆరాధిస్తాను. హల్లెలూయా. దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ యు హ్యావ్ టు మేక్. నువ్వు అది తీర్మానం తీసుకోవాలి. ఈ దినాన ఈ మధ్యకాల సమయంలో ఎవరైతే వర్తమానం వింటున్నారో, మీరు ఏ దుఃఖములు ఉన్నా, ఏ బాధలున్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఇదిగో you make a commitment today that I am going to worship him whatever the situation may be. ఏ పరిస్థితి అయినా సరే నేను నా దేవుని స్తుతిస్తాను అని చెప్పి దావీదు కూడా ఆమె అలా అందని చెప్పి బాధపడక మరలా అంటాడు, ఇదిగో నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఆ ఇజ్రాయెల్ జనముల మీద నన్ను రాజుగా నిలబెట్టాడు కదా, నన్ను అధిపతిగా నియమించాడు కదా, ఏర్పరచుకున్నాడు కదా. మరి ఇంతకంటే నేను నా దేవునికి ఇంకేం చేయగలను? మరి నేను ఆట ఆడి గణపరిచి నాట్యముతో ఆయన స్తుతిస్తానని చెప్పి అక్కడ మాటలో మరి మనం చూస్తూ ఉన్నాం. చూడండి 22వ వచనం. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడగుదనని మీకాలుతో నేను మరణం వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకై ఉండనంట. శాపం వచ్చేసి నీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నించి దేవుడు ఏర్పరచుకున్న ఒక కుమారుడు, ఆ దైవజనుడు, ఒక వ్యక్తి దావీదు. ఆ దావీదును సొంత భార్య ఏ విధంగా చూసి హీన స్థితిలో అపహాస్యం చేసుకుంటాడు, వ్యర్థుడు కూడా అని చెప్పి పలకరిస్తూ మాట్లాడుతున్నాడు. అయినను హీ నెవర్ బి డిసప్పాయింటెడ్. అతను ఎప్పుడు కూడా నిరుత్సాహ చెందలేదు, పడిపోలేదు, బలహీన పడలేదు. కానీ నా దేవుడు కదా నన్ను నిలబెట్టాడు, నీకేం తెలుసులే అని చెప్పి నేను నా దేవుని స్తుతిస్తా, నేను ఎలా అయినా స్తుతిస్తా, గణపరుస్తా, నేను మహింపరుస్తా. ఆయన నన్ను నిలబెట్టాడు. గొర్రెలు కాసుకున్న వ్యక్తిని చూసి రాజసింహాసనం నిలబెట్టాడు. ఇది నీ పరిస్థితి నీకు అర్థం కావట్లేదేమో, నీ స్థితి నీకు అర్థం కావట్లేదేమో, ఇది నన్ను దినములన్నీ చెడ్డగా ఉండొచ్చేమో, దినములన్నీ వ్యతిరేకంగా ఉండొచ్చేమో. కొన్ని దినములు మాత్రమే, కొంత సమయం మాత్రమే వేచి చూడండి. నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ నిరీక్షణ బట్టి దేవుడు నీ ఎదుట గొప్ప కార్యము చేయబోతున్న దినం అతి త్వరలో రాబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. Never ever be discouraged. Never ever be disappointed. There is a time when God is going to lift you up abundance.
ఆమె నలులి దేవుడు అత్యధికమైన మేలుతో ఆ యొక్క దినము రాబోతుందని నేను మీకు తెలియపరుస్తున్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి 1 Corinthians chapter 4 verse 10 onwards. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేకున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు అంచబడి ఉన్నాము. మిమ్మల్ని సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు చెప్పుచున్నాను. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరంట. ఆమె హల్లెలూయా. ప్రభు కొరకు నీవు నేను కూడా వెర్రివారంగా కనపడొచ్చేమో పర్లా, బలహీనులుగా కనపడొచ్చేమో పర్లా, ఇంకా గణహీనులుగా కనపడొచ్చేమో, పిడిగుద్దులు గుద్దుచున్నారేమో పర్లా, తిందాం, నివాసం లేకుండా ఉన్నాము, కష్టపడతాం, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడుచున్నాము. మనం నిందింపబడి కూడా ఇతరులు మనం దీవిస్తున్నాము, హింసింపబడి కూడా ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి కూడా బతిమాలు కొనుచున్నాము. లోకంలో నీవు కూడా మురికి వారిగా అందరికంటే పెంటగా మనము ఎంచుకొని ఉన్నాము. ఇటన్నిటిని బట్టి ఒకానొక దినం రాబోతున్నది. There is a time for everything. When God wants to bless you, nobody going to shut the door. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడో ఎవరు ఏ తలుపులు మూసేయాలన్నా అది అసంభవం అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. నీవు నేను కూడా ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. ఆయన కొరకు నువ్వు నిందలు అనుభవిస్తున్నావు, శ్రమలు, శోధనలు, అసలు భయంకరమైన మాటలు, ఎంతగోలో హీన స్థితి, అపహసించుకుంటున్నారేమో, నో ప్రాబ్లం. దేవుడు నిన్ను నన్ను కూడా చూచుచున్న దేవుడు అన్నాడు. ఆ మేకాలు సొంత భర్తని దావీదును హీన స్థితిగా చూసినప్పుడు దావీదు కృంగిపోలా, నీవు కూడా కృంగిపోవద్దు. నీ బంధువులు నేను హీన స్థితిగా చూసారేమో, అపహసించుకుంటున్నారేమో, నో ప్రాబ్లం, నువ్వు కృంగిపోవద్దు. నీ తల్లిదండ్రులు నేను ఆ విధంగా చూస్తున్నారేమో, నీ అత్తమామలు నేను ఆ విధంగా చూస్తున్నారేమో, నువ్వు కృంగిపోవద్దు. నీ భర్త, నీ భార్య నేను ఆ విధంగా చూస్తుందేమో, నువ్వు కృంగిపోవద్దు. వాళ్ళందరికీ జవాబు చెప్పే దినము అతి త్వరలో రావచ్చు. వాళ్ళందరి ఎదుటి దేవుడు నేను నిలబెట్టే దినము అతి త్వరలోనే రాబోచున్నది. నీవు నమ్మి విశ్వసించు, దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క మేకాలు దేవుని ఆరాధించడం ఇష్టము లేని స్త్రీ అండి. దావీదు మనస్సారా ఆరాధిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, గంతులేసి నాట్యమాడుతూ స్తుతిస్తున్నాడు. కానీ మేకాలు అది చూసి భర్తకి సహకరించాలి కానీ ఈ భార్య ఏం చేస్తుందంటే ఆరాధించకుండా, స్తుతించకుండా హీనంగా హేళన చేస్తూ మాట్లాడుతుంది. మేకాలు దేవుని ఆరాధించుచున్న భర్తను మనసులో హీనపరిచిన స్త్రీగా అక్కడ మనకు కనబడుతుంది. మేకాయలు తన భర్తను పనికెత్తలేదుట అవమానపరిచిన స్త్రీగా కనబడుతుంది. ఇది నాన్న మనుషులు ఎదుట సొంత భార్య భర్తని అవమానపరిచిన స్థితి రాలేదా? వచ్చినాయండి చాలా విషయాలు. ఎవరైనా భార్య భర్తని ఏందంట గౌరవం తెచ్చి స్త్రీగా ఉంచాలి, నలుగురిలో ఒక మంచి పేరు తెచ్చి స్త్రీగా ఉండాలి. కానీ ఆ యొక్క భర్తను పట్టుకొని నలుగురిలో నువ్వు అవమానం తెచ్చేదానిగా ఉంటున్నావేమో దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండెను, గవ్విని యొద్ద పేర్కొని వాడై ఉండెనంట. హర్ హస్బెండ్ ఈస్ నోన్ ఇన్ ద గేట్స్ వెన్ హీ సిటెత్ అమాంగ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఒక గొప్ప పేరు, ఖ్యాతి అక్కడికి ఆమె ద్వారా అతనికి వచ్చినప్పుడు, ఇదేనా నీవేం చేస్తున్నావు అంటే నీ సొంత భర్తనే నీవు నలుగురి ఎదుట చిన్న చూపు చేసి చూస్తున్నావు, అపహసిస్తున్నా, అవమానపరుస్తున్నా నీ భర్తని. నీవు ఆడికేం తెలుసులే, ఆడికేం చేతావులే,
అని చెప్పి ఇంకా రకరకాల మాటలు మాట్లాడకూడదు. మనం లైవ్లో ఉన్నాం కాబట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. నీ ద్వారా నీ పెనిమిటికి గౌరవం రావాలి కానీ అవమానం రాకూడదు. జాగ్రత్త. నువ్వు చెప్పే విధానాన్ని బట్టి ఇంకా ఇతరులు కూడా ఆయన్ని గౌరవించేవారిగా ఉంటా. ఇది నాన్న, నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వే పరిస్థితిలో ఉన్నావు, ఎందుకు ఇంకా నువ్వు మరి దేవుని తెలుసుకొని కూడా ఆ పడిపోయిన స్థితిలోనే ఉంటున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ముప్పై 31 సామెత. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యమని. ఆమేన్. ఇప్పుడు మేకాయలు కాకుండా నీవెలా ఉండాలంట? గుణవతి అయిన భార్య, మంచి లక్షణం కలిగిన భార్య. ఏ వర్తీ ఉమెన్ హూ క్యాన్ ఫైండ్ ఫర్ హర్ ప్రైస్ ఈస్ ఫార్ అబౌవ్ రూబీస్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదే. మరి ఆ గుణవతి అయిన భార్యగా నీవు ఉన్నావా? ఇన్నాళ్ళ వరకు లేవేమో, నీకు తెలియక చేసేవేమో. నేనంట ఇప్పుడు తెలుసుకున్నావు కదా, నీ హృదయం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ మాట తీరు మార్చుకో, నీ నడవడికను మార్చుకో. ఏంటయ్య గారు ఎప్పుడు చూస్తున్న స్త్రీ గురించేనా? ఆ యొక్క పడిపోవాలన్నా సరి చేయాలన్నా స్త్రీ తన ప్రాధాన్య పాత్రను అక్కడ కుటుంబంలో ఏంటండి వహించాలి. నీవు నేను కూడా మరి ఎలా ఉంటున్నావు? భార్యగా నువ్వు ఎలా ఉంటున్నావు? నీ భర్త విషయంలో ఎలా ఉంటున్నావు? నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో ఎలా ఉంటున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదే సామెతలు 12:4 అంటాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంట. యోగ్యురాలుగా, గుణవతిగా, పెనిమిటికి గౌరవాన్ని తెచ్చేవారిగా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటాన్ని తెచ్చిద్దంట. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనమే ఎత్తిపోస్తున్నాం, మనమే చిన్న చూపు చేసి మాట్లాడుతున్నాం, మనమే అవమానిస్తున్నాం. ఏం చేసేయాలి? ఇక లెగుస్తారు, ఆ ఇంట్లో అది ఉంది, ఓకే నో ప్రాబ్లం ఉంది, కరెక్టే కాదండి. దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించడా తగిన కాలం హెచ్చిస్తా. నీవేం చేస్తున్నావు? నీ భర్తకి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ఉన్న దాంట్లో నీవు నేను కూడా సర్దుకుపోయే మనసు, ఉన్న దాంట్లో తగ్గింపు కలిగి నీ భర్తకి నీవు ఒక కిరీటంగా కనపడాలి. కానీ ఇదేనా మరి ఆ పురుషులు అవమానాలు భరించలేక, ఆ స్త్రీలు పెడుతున్న ఆ యొక్క టార్చర్, ఆ కష్టము భరించలేక, అవమానాలు నిందలు భరించలేక ఎంతగానో నలిగిపోయి వాళ్ళు కూడా ఏంటంట భయంకరమైన పరిస్థితులు ఉండి మరి ఈ యొక్క జనరేషన్, ఈ యొక్క టైంలో సుమారు 2 సంవత్సరాలు కావచ్చు మరి చనిపోయిన భర్తలు లేరా? ఎందుకు అంటున్నానంటే మేకాయేలు వాళ్ళు ఈ విధంగా ఆ యొక్క జనాంగము, ఆ స్త్రీలు ఉన్నారు కాబట్టి. నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నా, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, మన దగ్గర తేడా ఏమన్నదిలే అని చెప్పి ఈ విధంగా భార్యాభర్తలకి ఒకరికొకరు అన్ని సహవాసము, ప్రేమ, ఐక్యత ఉన్నట్ల, వాక్యానుసారంగా నడుచుకోవట్ల దేవుని వాక్యము సెలవిస్తుంది. భర్త ఏం చేయాలంటే భార్యని ప్రేమించాలి, భార్య ఏం చేయాలంటే భర్తని గౌరవించాలి. ఇక్కడ అది జరగట్లా. ఇది నాన్న నీవు నేను కూడా. ఇంకొక మాట ఉంటుంది, సిగ్గు తెచ్చేదంట ఎముకలకు కుళ్ళు పట్టిద్దంట ఆ భర్తకి. ఎందుకు కుళ్ళు పడుతుందంటే అది చేసే పనిని బట్టి, ఆ వెళ్తున్న మార్గమును బట్టి నలుగురు నానా మాటలు అన్నప్పుడు ఇతనికి ఏం చేయాలో తెలియక చేసే పనిని కూడా మానుకొని ఇంట్లో ఉండి ఆలోచించి తినక ఎంతగానో అలసిపోయి ఆ ఎముకలన్నీ కృషించి కుళ్ళిపోయి ఎంతగానో బలహీన పడిపోయి మరణాంచుల్లోకి వెళ్ళిపోతాడు. భర్త కష్టపడేది భార్య పిల్లల కొరకే కదా.
100కి 99% మంది భర్త కష్టపడుతుంది పిల్లల కొరకు, భార్య కొరకే అనేది మీరు తెలుసుకోండి. మరి ఆ విధంగా కష్టపడుతున్న భర్తని నీవు ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా గౌరవించాలి? నలుగురిలో వెళుతున్నప్పుడు మీ అత్త మామల దగ్గర, మీ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఆ యొక్క వ్యక్తిని నువ్వు ఏ విధంగా గౌరవించాలి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలో 21వ అధ్యాయము 9వ వచనం, గయ్యాలితో పెద్ద ఇంటి నుండుట కంటే మిద్ద మీద ఒక మూలన నివసించటం మేలు. అందుకే చాలా మంది ఇంకా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఆ యొక్క సంఘటనలు బట్టి, వాళ్ళ స్నేహితులతో మరి జరుగుతున్న సంఘటనలు బట్టి మరి ఏం చేస్తున్నారంటే వివాహం అంటేనే భయం వేస్తున్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏంటంటే గయ్యాలితో పెద్ద ఇంటి నుండి కంటే మిద్ద మీద ఒక మూల కూర్చొని నాకు ఇది చాలు, నేనే వండుకుంటా, నేనే తింటా, నా కంచం నేనే కడుక్కుంటా అని చెప్పి స్థితికి వెళ్ళిపోయిన పురుషులు ఉన్నారు. ఇదే నాన్న గయ్యాలి ఇంటితో మరి పెద్ద ఇంటి ఎంత ఇప్పుడు చెప్పాలంటే నిన్న దినం అనుకుందాం, చెప్తే బాగోదు. కొంతమంది వచ్చి బాధపడుతూ ప్రార్థించమన్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే నిజమే, మనం ఆర్భాటాలు చూస్తూ ఉంటాం, ఆ పెద్ద ఇంటిని, ఆస్తి అంతస్తును చూస్తాం, హోదాను చూస్తాం, అన్ని చూస్తాము. కానీ అక్కడ సుఖంగా ఉంటున్నారా, సంతోషంగా ఉంటున్నారా, సమాధానంగా ఉంటున్నారా, ఏ విధంగా కుటుంబం జరుగుతుంది అనేది ఒకసారి జ్ఞాపకం. అదే ఇక్కడ గయ్యాలితో పెద్ద ఇంటి నుండి కంటే మిద్ద మీద ఒక మూలను కూర్చొని నివసించుట మేలంట. ఇట్ ఈస్ బెటర్ టు డ్వెల్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద హౌస్ టాప్ దెన్ విత్ ఏ కాంటెస్టియస్ ఉమెన్ ఇన్ ఏ వైడ్ హౌస్. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఏ స్థితిలో ఉన్నా. కొందరు స్త్రీల గురించి క్లుప్తంగా మనం ఈ దినాన్ని చూసుకున్నాం. భర్తను గౌరవించే స్త్రీగా, గౌరవాన్ని పెంచే స్త్రీగా, మర్యాదనిచ్చే స్త్రీగా, గుణవతి అయిన స్త్రీగా, యోగ్యురాలైన స్త్రీగా, భర్తకు సిగ్గు తెచ్చే స్త్రీగా ఉంటారు కొంతమంది. ఆడేమనుకుంటే నాకే, నలుగురు ఏమనుకుంటే నాకే, నా పని నేను చేసుకుంటా అంటారు కొంతమంది. గయ్యాలి అయిన స్త్రీ అంటారు. మీకాయేలు తన కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడిన స్త్రీ అండి. ఆమె మాట్లాడుతున్న మాటను బట్టి, ఆమె నడుచుచున్న నడవడికను బట్టి ఆశీర్వాదాలు కొన్నిసార్లు ఆగిపోయి ఉన్నాయి. మీకాయేలుతో దావీదు అన్న మాట అక్కడ మనం చూసుకోవచ్చు. 21-22 ఇందాక చెప్పాడు, మీ వల్ల కాకే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. మరి ఆయన నన్ను ఎన్నుకున్నప్పుడు నేను ఎంతగా ఆయన ఆరాధించాలి, ఎంతగా ఆయన నేను గణపరచాలి. నువ్వు ఏమనుకుంటే నాకేంటి, నేను నా దేవుని ఆరాధించడం నేను మానను, నేను నా దేవుని స్తుతించటం మానను. మీకాయలకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటండి? గర్భఫలం లేకుండా చేశారు. మరణం అంతవరకు గర్భఫలం లేకుండా చేశారు. పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు. ఏదైనా నీవు కూడా కొన్ని తప్పులు చేస్తున్నావేమో జాగ్రత్త. నీవు కూడా మరి కొన్నిసార్లు పడిపోతున్నావేమో జాగ్రత్త. ఏ విషయాల్లో పడిపోతున్నావు? ఇది నన్ను దేవుని వాక్యం తెలుసుకున్నా నీవు. ఆఖరిగా మాట చూసుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. Proverbs chapter 13 verse 3. తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకొనునంట. 100 మంది ఉంటారు, బ్లా 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 మరమర మాట్లాడుతూనే ఉంటారు. ఆ టాపిక్ కాకపోయినా, వాళ్ళ గురించి కాకపోయినా, అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకపోయినప్పుడు కూడా దూరల్లా నాకు సమస్య తెలుసు అన్నట్లుగా మాట్లాడతారు. ఎవరాళ్ళు? ఊరకొనక మాట్లాడేవాడు అంట తనకు నాశనం తెచ్చుకుంటాడంట. కానీ మనం ఏం చేయాలంటే, తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకొనును. He that guardeth his mouth keepeth his life, but he that opens wide his lips shall have destruction అంట. మన నోరుని మనం కాచుకునేవారుగా, కాపాడుకునేవారుగా ఉండాలి. ఊరకొనక అది అసలు నీ పనే కాదు, నీ సందర్భం కాదు, అసలు నువ్వు అక్కడ ఉండాల్సిన పరిస్థితి కూడా కాదు. అట్లాంటప్పుడు మౌనంగా ఉండు, మాట్లాడక, లెట్ ఇట్ బి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మాట్లాడేవారుగానే ఉంటాం. ఇదేనా మీకాయేల వలె నువ్వు ఉన్నావా? దావీదు వలె నువ్వు ఉంటున్నావా? దావీదు దేవుడు చేసిన మేలును బట్టి ఆయన అంతగా ఆరాధించాడు. ఇదేనా దేవుడు నీకు ఎన్నో మేలు చేసినప్పటికీ కూడా
ఒక స్తూపంలో నిలబడినట్లు నిలబడిన దానిలాగే నిలబడిన వాడుగానే ఉంటున్నావు. చేతులెత్తి ఆరాధించలేకపోతున్నావు, మనసారా స్థుతించలేకపోతున్నావు, చప్పట్లు కొట్టలేకపోతున్నావు. మౌనంగా అసలు ఎవరిగా నీకు ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్లుగా బెగబట్టుకుపోయిన కనీసం నోట్లోని మాట కూడా రాదు. వాళ్ళు ఆరాధన చేయని నాకెందుకని తల దించుకుంటావు. ఏది నువ్వు ఆరాధించే స్థితి, ఏది నువ్వు కనపరిచే స్థితి, ఎందుకు వచ్చి అసలు మందిరానికి? ఒక్కసారి జ్ఞాపకం చేసు. దేవుడు నీ పట్ల చేసిన మేలును బట్టి నువ్వు ఆయన ఆ విధంగా ఆరాధించాలని ప్రభు పేరట మనం చేస్తున్నావు. ఈ దినాన నీవు పెనిమిటికి గౌరవం తెచ్చే స్త్రీగా ఉంటున్నావా? గుణవైతే భార్య అయినగా ఉంటున్నావా? యోగ్యురాలైన స్త్రీగా ఉంటున్నావా? లేకపోతే సిగ్గు తెచ్చేదానిగా ఉంటున్నావా? గయ్యాల వలె ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి కొద్ది మాటలో ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తమై మన మధ్యలో ఉన్న మరి మోసెస్ గారు ప్రార్థన నడిపిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అద్వితీయుడానికి స్తోత్రాలు. వాక్యమైన దైవమానికి స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన ద్వారా నీ నామం మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఆయన దాసును నిలబెట్టుకుని దేవానికి స్తోత్ర. ఈ రోజున మాట్లాడిన అయా మాటలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, మీకాయేలు తండ్రి నా ప్రభ తన భర్తను అగౌరవపరిచింది తండ్రి నా ప్రభ. బైబిల్ సెలవిస్తుంది భార్య భర్తను అయ్యా గౌరవించాలని. కానీ ప్రభా దావీదు తండ్రి నా ప్రభ తన ఆత్మావేశము కలిగి అయ్యా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, తన దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు, తను హెచ్చించిన తండ్రి ప్రభ దేవుణ్ణి అతను ఆరాధన చేస్తుండగా, గంతులు వేస్తుండగా దేవుని సన్నిధిలో తను తండ్రి ప్రభ మైమరిచిపోయి తను ఆరాధిస్తుండగా ప్రభా తండ్రి నన్ను ప్రభ తన భార్య తనను చూసి తండ్రి ప్రభ అగౌరవపరుస్తూ అనేకులు ఎదురు తండ్రి ప్రభ తన చిన్న చూపు చూస్తుంది ప్రభ. తన ద్వారా తనకి శాపం వచ్చిందని ప్రభు. ఈ దినమందు తండ్రి ప్రభ మేము తండ్రి అటువంటి వారిగా మేము ఉన్నామేమో తండ్రి ప్రభు. ఈ లైవ్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారేమో తండ్రి. అయ్యా భార్య గుణవతి అయిన భార్యగా ఉండుటకు ప్రభా నీ కృప వారికి అనుగ్రహించబడునగా అక్కడ ప్రార్థిస్తున్నా. అయ్యా ఏదైతే మాటలు వారు మాట్లాడారు ప్రభా, అయ్యా మాటలని తండ్రి ప్రభు వారి జీవితంలో అది మేనిఫెస్ట్ అవునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ మాటలని వారి జీవితంలో తను నెరవేర్చబడి వారి భార్యలను భర్తలను తండ్రి భార్యలు భర్తలను గౌరవించే భార్యలుగా మార్చబడుదురుగాక. వారిని తను గెచ్చించే భార్యలుగా మార్చబడుదురుగాక. వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటలో తండ్రి ప్రభా తన భర్తను తన్ని గౌరవిస్తూ అయ్యా తన పుట్టింటి కాడ అత్తింటి వారి దగ్గర అనేకుల మధ్యన తన భర్తను తన్ని గౌరవించే స్త్రీల వలె ఉండడానికి కృప చూపించండి ప్రభా. గుణవతైన స్త్రీలుగా వారిని మార్చండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రభా నీ నామం మహిమకరంగా వారి జీవితాలు ఉండకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి ప్రభు నీ స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు దినంలో అయ్యా తను మాట్లాడుతున్న మాటలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది తండ్రి ప్రభు నీ స్తోత్రాలు. అయ్యా తన యేసుక్రీస్తు ప్రభుని దూషించిన పర్లేదు కానీ ప్రభా ఆరాధన చేస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుని దూషించినప్పుడు అది క్షమాపణ ఉండదని చెప్తున్నాడు ప్రభు నీ స్తోత్రాలు. అయ్యా దావీదు ఎలాగైతే ఆత్మ పూర్ణుడిగా ప్రభా అయ్యా ఆరాధిస్తుండగా ప్రభా మీకాయేలు తనిన ప్రభ తను చూసి అయ్యా తన్ని హీనపరిచినప్పుడు ప్రభా తన గర్భాన్ని మూచిన దేవుడు తండ్రి ప్రభా. అవును తండ్రి, పరిశుద్ధాత్మను దూషించినప్పుడు ఎటువంటి తన క్షమాపణ ఉండదని ప్రభా నువ్వు తెలియపరిచిన దేవుడు తండ్రి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి మీ తండ్రి ప్రభా ఎవరిని చూస్తున్నప్పుడు ప్రభా ఆరాధన చేస్తున్నప్పుడు అయ్యా మమ్మల్ని మేము మైమరిచిపోయి అయ్యా నేను ఆరాధించే బిడ్డలకు మేము ఉండాలి ప్రభా. మా శరీరం నుంచి చూడకూడదయ్యా, మా ఆత్మలో మిమ్మల్ని ఆరాధించేవారుగా, ఆత్మానుసారంగా జీవించేవారుగా, ప్రకృతి సంబంధమైన వారిగా మేము జీవించకుండా ప్రభా ఆత్మలో ఎదిగే మీ బిడ్డలుగా మమ్మల్ని అందరూ మార్చమని ఈ అంచె దినములో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కృమ్మరిస్తారన్నావు, ప్రతి ఒక్కరి మీద ఆత్మను అల్లాడింపు చేస్తారన్నావు దేవా తండ్రి స్తోత్రాలు ప్రభా. అక్కడ ఉన్నవారు అనేకులు తండ్రి ప్రభు నీ స్తోత్రాలుగా వీరు క్రొత్త మద్యము తాగారా ఇటువంటి రీతిగా వారు ఉన్నారని ప్రభా లోకులందరూ తండ్రి ప్రభా కాకులే పడుస్తున్నప్పటికి ప్రభా అయ్యా మాలో ఉన్న ఆత్మను బట్టి ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుని బట్టి, మా కొరకు మరణించిన దేవుని బట్టి, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుని బట్టి మేము ఆత్మతో ఆరాధిస్తుండగా ప్రభా ఎవరు ఎదుటిని మేము చూడకుండా, ఎవరు ఎదుటిని తండ్రి ప్రభు మేము తండ్రి ప్రభు చిన్నవారిగా అనుకోకుండా ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప దేవుని ఆరాధిస్తున్నామని ప్రభా అయ్యా మేము తండ్రి ప్రభు నీ కొరకు తండ్రి రోషముగా ఈ లోకంలో నిలబడుటకు సహాయం తెచ్చేయండి అయ్యా. ప్రకృతి సంబంధమైన మనుషులకు మేము వెర్రివారిగా మేము కనపడచ్చు
అయ్యా తండ్రి ప్రభు చిన్నవారిగా మేము కనబడచ్చు. అవును ప్రభు. అయ్యా తండ్రి ప్రభు ఏమీ లేని వారిగా కనబడచ్చు, అవును ప్రభు. గణహీనులుగా మేము కనబడచ్చు. కానీ అవును ప్రభా ప్రభు. క్రీస్తు మనస్సును మేము ధరించుకున్నాం అయ్యా. Yes, Jesus. క్రీస్తు మనస్సును మేము కలిగి ఉన్నాం Yes, ప్రభా. Jesus. ఈ మనస్సును కలిగిన ప్రతి ఒక్కరు ప్రభా క్రీస్తును ఆరాధించే బిడ్డలుగా Amen. మార్చబడుదురుగా అక్కడ Amen, ప్రార్థిస్తున్నాం. amen, amen. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను ప్రభా, పరలోకం నుంచి దిగివచ్చి మాట్లాడిన ప్రతి మాటను మాలో హృదయంలో నీరు కట్టి ఫలింపజేసి బలమైన పునాదిలో మేము నిలబడటకు సహాయం తెచ్చామని ఆశీర్వదించమని దేవని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఈ యొక్క లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా వారి జీవితాలను తండ్రి ప్రభా అయ్యా మరి తన ఆత్మానుసారంగా జీవించే కృప వారికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నడిపింపులు నడిపించమని దేవ ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యం ఎత్తి బలపరిచిన దైవజనులను మరింత కొలతలేని ఆత్మచ్యుత నింపి ఈ అంచె దినంలో బలముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న పరిచయాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ లైవ్ లో వీక్షిస్తున్న వారిని అయ్యా తండ్రి ప్రభా వారందరినీ దీవించండి, బ్లెస్ చేయండి ప్రభు. స్తోత్రాలు. ఈ మాటల ద్వారా వారు మరలా తండ్రి ప్రభా వారి ప్రేమ చిగురించులుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి ఆశీర్వదించి బలపరిచి నీవే మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకుని నా ప్రభువును నిజరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయో కుమారుని యొక్క కృపయో పరిశుద్ధగాని సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే విధంగా మీకు ప్రార్థనా సత్తులు ఉన్నా దయచేసి మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థించదము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించి నడిపించును గాక. షాలోమ్.